మీరు చూస్తున్నటువంటి ఈ ధ్యాన పద్ధతిని సోహం టెక్నిక్ అంటాం. అంటే సాధారణంగా మీరు వింటూ ఉంటారు కదా, శ్వాస మీద ధ్యాస. అంటే శ్వాసను గమనించడమే కానీ శ్వాస తీసుకునేటప్పుడు సో అనే శబ్దం వస్తుంది, శ్వాస విడిచినప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది. దీనికి ఉపనిషత్తులో ఏం చెప్తారంటే, దేహ దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజియేత్. సో ఈ దేహం అనేది ఒక దేవాలయం, ఇందులో ఉన్నటువంటి జీవుడే దేవుడు. కానీ మనకి ఇగ్నోరెన్స్ వలన, అజ్ఞానం వలన దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ శ్వాస తీసుకునేటప్పుడు దైవశక్తి వెళ్తున్నట్టుగా, శ్వాస విడిచినప్పుడు మనలో ఉన్నటువంటి ఈగో అంతా బయటికి పోతున్నట్టుగా భావం చేయాలి. ఇలా చేయడం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, పీస్ ఆఫ్ మైండ్ మనకి వస్తుంది. అలాగే ఇంకా ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు, అలాగే ఇతరత్ర జాబులు చేసే వాళ్ళందరూ కూడా చేయడం వల్ల వాళ్ళ పని